హాయ్, నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిన కేసు. పేషెంట్ చీఫ్ కంప్లైంట్ వాస్ పెయిన్ ఇన్ ద విజ్డమ్ టూత్. క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు తనకి గ్రాస్లీ డికేట్ విజ్డమ్ టూత్ ఉంది. సో తనకి విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అడ్వైస్ చేశాను. అండ్ తన పాస్ట్ మెడికల్ హిస్టరీ ఎంక్వైరీ చేసినప్పుడు తనకి 15 years బ్యాక్ కార్డియాక్ సర్జరీ అయిందని చెప్పారు. అలాగే తన సిరమ్ క్రియాటిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో నేను తన కార్డియోథొరాసిక్ సర్జన్ ప్లస్ తన నెఫ్రాలజిస్ట్ ఇద్దరు ఒపీనియన్ తీసుకున్నాను బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్. ఎందుకంటే ఒక్కొక్కసారి తను యూజ్ చేసే బ్లడ్ థిన్నర్స్ మానేయాల్సి వస్తుంది 3 days బిఫోర్ ద ఎక్స్ట్రాక్షన్. ఆర్ ఎల్స్ తనకి ఇచ్చే లోకల్ అనస్థెటిక్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అవి ఆల్టర్ చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళ సూపర్విజన్లో మానిటర్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ ఒపీనియన్ ఎప్పుడైతే ఇచ్చారో దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ అని తను పేషెంట్ మళ్ళీ వచ్చారు మైత్రికి ఎక్స్ట్రాక్షన్ కోసం. అండ్ తను ట్రస్ట్ చేశారు మైత్రిని ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సచ్ కాంప్లికేషన్స్. అండ్ మేము కూడా తనకి కంఫర్టబుల్గా ఎక్స్ట్రాక్షన్ చేసేసాము వితౌట్ కాజింగ్ హిమ్ మచ్ డిస్కంఫర్ట్. తనకి ఎక్సెసివ్ బ్లీడింగ్ లేకుండా, తన రూట్స్ బ్రేక్ చేయకుండా తనకి కంఫర్టబుల్గా ఎక్స్ట్రాక్షన్ చేసినందుకు పేషెంట్ ఈస్ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ.